సార్ జగన్ 2.0 అనే ఒక ఈ డెవలప్మెంట్ ఈ సమయంలో ఎందుకు వచ్చిందంటారు? సాధారణంగా లేకపోతే కొన్ని సందర్భాల్లో రాయలసీమ భాష మా రాయలసీమలో ఎవరన్నా వచ్చి నాకు సంక్షేమ పథకం కావాలి రెడ్డి గారు అంటే కాసేపు ఆ దూడకు ఆవుకు సొంత చెల్లెలు కూడా తను వచ్చి ఒక పార్టీ తరఫున వకాలు తప్పించుకుని మాట్లాడుగా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టం అదృష్టం ఏంటంటే నమస్కారం, వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. నిజంగా పొలిటికల్ స్పైస్ ఊపందుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ 2.0 మొదలు కాబోతోందనే ఒక వార్త అందరిలో, ముఖ్యంగా పార్టీ శ్రేణుల్లో, రెండో శ్రేణి నాయకత్వంలో కూడా విపరీతమైన ఉత్సాహాన్ని తీసుకొచ్చిన మాట వాస్తవం. కానీ నిజానికి 11 నెలల చంద్రబాబు పాలనపై ఎటువంటి రిపోర్ట్ ఇవ్వచ్చు? జరిగిన మంచి పనులు ఏమిటి, జరిగాయా? రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రజల జీవిత స్థితిగతులన్నీ కూడా మారాయా లేదా? అన్ని అంశాలపై మాట్లాడబోతున్నాయి. వాళ్ళ మరొకసారి రీఎంట్రీ పొలిటికల్ స్పైస్ తోటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సార్, జగన్ 2.0 అనే ఒక ఈ డెవలప్మెంట్ ఈ సమయంలో ఎందుకు వచ్చిందంటారు? సాధారణంగా ఒక రాజకీయ పార్టీ కాన్ఫిడెన్స్ ఆ పార్టీ ఇస్తుంటుంది. అవును. కానీ ఫస్ట్ టైము జగన్ గారి రాజకీయ పార్టీకి ప్రత్యర్థి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తున్నాడు. ఈ 1 ఇయర్లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అన్నప్పుడు ఇంకా మారాలి, లేదా ఇంకా మనకు యాక్సెస్ రావాలి జగన్ గారితో అనే అభిప్రాయం కార్యకర్తల్లో ఉన్నింది. అవును. ఎప్పుడైతే అధికారంలో ఉన్న వాళ్ళు 2.0 అంట వచ్చేస్తాడంట అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళకి నమ్మకం పెరిగింది. అది కాబట్టి ప్రత్యర్థి యొక్క బలహీనతలే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. జగన్ గారు 2.0 సక్సెస్ఫుల్గా వాళ్ళ శ్రేణుల్లోకి ఎందుకు పోతుందంటే జగన్ గారి క్యారెక్టరే. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని వాళ్ళు నమ్ముతున్నారు, ఒక కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే ఆ క్యారెక్టర్ మాకు అందుబాటులో ఉండాలనే దాంతో అసంతృప్తి తప్ప ఆయన మీద అసంతృప్తి లేదు. లేకపోతే ఓడిపోయిన ఇంత భారీ ఓటమి తర్వాత అందులో గెలుస్తాననుకుని ఓడిపోవడం పోయిన తర్వాత ఆ స్టేట్మెంట్ వెంటనే ఎట్ట నమ్మాలని కాకుండా ఆహ్వానిస్తున్నారు అంటే అది లీడర్ పైన ఉన్న కాన్ఫిడెన్స్గానే మనం చూడాలి. గతంలో అంటే ఎటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజలు ఆయన అంత భారీ మెజారిటీతో గెలిపించారు చూసాం కదా సార్. ఈ గత ఎలక్షన్ తర్వాత అసలు ప్రజల్లో మార్పు వచ్చిందనాలా, లేక ఇప్పుడు ఈ 11 నెలల తర్వాత వాళ్ళు వాస్తవాలు గ్రహిస్తున్నారు అనుకోవాలా, ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? మామూలుగా నాకున్న పరిమితమైన రాజకీయ పరిశీలనలో ఓడిపోయిన పార్టీ పట్ల మినిమం 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రజల్లో కోపం ఉంటుంది. వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, సరిగ్గా ఓడించేసామని కోపం ఏడవసరి ప్రదర్శిస్తారు. ఓడిపోయిన తర్వాత సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎంత సెక్షన్ కానీ బాధపడిన వాళ్ళు ఉన్నారు. మేము అనవసరంగా ఓడించేసాం జగన్ని అనే బాధ కనబడతా ఉంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వాళ్ళు లబ్ధి పొందిన పద్ధతి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనం గత 1 ఇయర్ చూస్తున్నాం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో నన్ను ఓడించి మీరు తప్పు చేశారని ఏ రోజు అనలేదు. మీరు మోసపోయినారు అంటున్నారు తప్ప, వారు చెప్పిన మాటలకు మోసపోయినారని చెప్తున్నారు తప్ప నన్ను ఓడించారు, మీరు తప్పు చేశారు, పొరపాటు చేశారన్నమాట ఇంతవరకు జగన్ గారు అలా. గతంలో చాలా రాజకీయ నాయకుల్లో, పర్టికులర్ చంద్రబాబు గారిలో ఓడించిన మొన్న మహానాడులో కూడా చూస్తున్నాం. అప్పుడు ఓడించి తప్పు చేసినారు, జగన్ గెలిపించి తప్పు చేసినారు, నన్ను అనే మాట చాలాసార్లు చెప్తారు. కానీ జగన్ గారి నోటు కూడా ఇప్పటి వరకు నాకు ఓటు వేయకుండా మీరు తప్పు చేశారని కాకుండా మీరు వాళ్ళు నమ్మి మోసపోయినారు అంటున్నారు తప్ప అది ఒక వాల్యూ పెరుగుతుంది. అంటే ఆయన మనసు నుంచి వచ్చింది కదా, నటించింది కాదు కదా. కాబట్టి జగన్ గారు ఆ క్యారెక్టర్ అనేది జనానికి బాగా ఆకట్టుకుంటా ఉంది, రియలైజ్ అవుతున్నారు. అవును, ఖచ్చితంగా నాకు మొదటి నుంచి కనపడింది ఏంటంటే జగన్ గారిని ఓడించి తప్పు చేసినామా అనేది ఒక ఓడిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి రావడం అనేది రైట్ ఎప్పుడు మనం చూడలేదు. అది ఒక బలమైన పునాదులు ఈరోజు జగన్ గారికి సొసైటీలో ఉందనడానికి ఒక సిగ్నల్. అది కాబట్టి ఓడిపోయిన వ్యక్తి మీద అంత త్వరగా రాకూడదు, కానీ వచ్చింది అంటే ఖచ్చితంగా అది జగన్ గారికి ఉన్న వాల్యూ అని చెప్పాలి. ఈ 11 నెలల్లో సార్ నిజంగా ఏ మార్పులు చూసాం? ఎందుకంటే ఒక విధంగా ఒక ఇంత హడావిడిగా వచ్చిన ఒక సర్కార్ పనితీరు ఎలా ఉంది అంటే చెప్పుకోదగ్గ ప్రభావం ఏమైనా చూసారా ఈ 11 నెలలు? చాలా స్వల్పకాలం అయిండొచ్చు, అయినా కూడా 1 ఇయర్ అనేది స్వల్పకాలం, కానీ మనకు జిస్ట్ అర్థం అవుతుంది వీళ్ళ నడక ఎలా ఉండవచ్చు అనేది మాత్రం 1 ఇయర్ చాలు. అవును అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటరు అవన్నీ పక్కన పెడితే పాత చంద్రబాబు కనపడలేదని మాత్రం అందరూ అనుకుంటున్నారు. జనరల్ వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా పాత చంద్రబాబు పరిపాలన కాదు ఇది అనుకుంటున్నారు. ఎందువల్ల లోకేష్ ప్రభావం గారు కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ ఎందుకంటున్నానంటే ఇప్పుడు 1 ఇయర్ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రధానమైన పని అంతా
నేను ఇచ్చిన హామీలు ఏంటి, దానికి ఒక వ్యవస్థను సృష్టించుకున్నాడు. దాదాపు 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే దానిలో 5.5 లక్షల మంది ఈయన సృష్టించిందే. వాలంటీర్లు అంటామా, తన పరిపాలన కోసం వ్యవస్థను సృష్టించుకొని దాన్ని నడుపుకుంటూ పోయాడు. ఆయన ఎక్కడ నేను చేయలేకపోవడానికి కారణం ఆయనని 5 ఏళ్ళలో నేను ఎప్పుడు వినలేదు. 5 ఏళ్ళలో ఈ పని చేయలేకపోతున్నందుకు గత చంద్రబాబు కారణమని ఆయన ఎప్పుడు చెప్పలేదు. తన కారణాలు ఎత్తుకుంటూ పోయినారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చేయకపోవడానికి కారణం గత ప్రభుత్వం అని ఎప్పుడైతే డిఫెన్స్ పాలిటిక్స్ నడిపిందో ఖచ్చితంగా జగన్ గారి ప్రాధాన్యత మరింత పెరిగింది. పైపెచ్చు అన్ని రివర్స్లో మాట్లాడు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ క్వైట్ ఆపోజిట్గా ఈరోజు మాట్లాడడం అనేది జగన్ గారి క్రెడిబిలిటీ మరింత పెంచుతుంది. అప్పుడు 40% ఓట్లే, కానీ ఇప్పుడు రాను ఏమవుతుందంటే జగన్ గారు చెప్పింది కరెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు కదా అవును అనేది ఖచ్చితంగా అబద్ధం పదే చెప్పడానికి సక్సెస్ వరకు పనికి వస్తుంది. ఆ తర్వాత నిలుపుకోవాలి. ఇప్పుడు నేను ఈ మాట అనడానికి కరెక్టా మీరు ఒప్పుకుంటారో లేదో తెలియదు, కానీ ఒక విద్యుత్ ఛార్జీలు పెరగడం తప్ప డైరెక్ట్గా ప్రజల మీద ఈ ప్రభుత్వం అటాక్ చేసింది ఇంకోటి లేదు. అంటే దాడులు అనేది పార్టీ రాజకీయ విషయాలు. అవును సార్వజనికంగా ప్రజలపైన ఒక పెద్ద పెనుభారం మోపినారు, విద్యుత్ ఛార్జీలు మోపారు లేదు, ఒక్క పెనుభారంతో ఈ సమస్య రాలా. కానీ క్యారెక్టర్ అప్పుడే డిస్టర్బ్ కావడం ఏంది 1 ఇయర్లోనే. ఈ ప్రభుత్వం ఏంటనేది ఇది స్వయంకృత అపరాధం. అంటే గత ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేయడం, బేస్లెస్ ఆర్గ్యుమెంట్, ఇది దానికి ఉల్టాగా వాళ్ళు ఈరోజు మాట్లాడడం. అందువల్ల ప్రభుత్వం తనకు స్వయంకృత అపరాధం డిఫెన్స్లో పడతా ఉంది. అందువల్ల జగన్ గారి ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పొచ్చు. ఈ స్కీమ్లు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిస్థితి ఏమిటండి? ఎందుకంటే 5 ఏళ్ల పాటు ప్రజలు నిజంగానే ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నమాట వాస్తవం. అది ఉండాలా లేదా అని పెద్ద చర్చలు జరిగాయి. ఇప్పుడు మాత్రం కొంతమంది ఆఫ్ రికార్డ్ మాట్లాడుతూ చెప్తున్నారు మాకు సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్పి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి పురుషోత్తం రెడ్డి గారు? బేసిక్గా నాకు అర్థమైందంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన స్లోగన్ కూడా డైరెక్ట్ బెనిఫిట్స్, బటన్ నొక్కుతున్నాం, రెండోది సంక్షేమ పథకాలు వీళ్ళు పేరు పెట్టారు. నిజానికి జగన్ గారు అమలు చేసిన సంక్షేమ పథకాల్లో సగం సంక్షేమ పథకాలు కావు, ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమాలే. అవును. ఉదాహరణకు రైతు భరోసా సంక్షేమం ఎట్టవుతుంది? అంటే ప్రజల స్థితిగతులు మారకపోతే వాళ్ళు ఎలా ఎదుగుతారు అన్నది. రైతు భరోసా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. అంతే. రైతు వ్యవసాయ పొలంలో వేసుకునేటప్పుడు ఒక పెట్టుబడి సాయం అనేది ఒక పునాది లాంటిదే కదా. అంతే. అది సంక్షేమ పథకం ఎట్టవుతుంది? రెండోది హాస్పిటల్ డెవలప్మెంట్ కావచ్చు, నాడు నేడు పెడుతూ ఇవన్నీ సంక్షేమం ఎట్టవుతుంది? అమ్మఒడి కావచ్చు, అమ్మఒడి కూడా చేస్తారు కదా. అంటే ఒక బిడ్డలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. ఇన్వెస్ట్మెంటే చూడాలి. అంటే పదే వైసీపీ వాళ్ళు సంక్షేమం వాళ్ళు అన్ని సంక్షేమాలు నెట్టేసినారు, కానీ నిజానికి అది కాదు. నాకు జగన్ గారితో 2019లో ప్రతిపక్షంలో కలిశాను. ప్రాంతాల మధ్య సమన్వయం ఉండాలని, అప్పుడు అపోజిషన్ ఉన్నారు, మళ్ళీ గెలుస్తున్నారు. తిరుపతిలో నేను అడిగాను, ప్రాంతాల మధ్య సమన్వయం ప్రధాన, నేను రాయలసీమ పేరుతో పనిచేస్తాను, కానీ మీరు అన్ని పార్టీలు సంక్షేమం అంటున్నాయి, మీరు కూడా సంక్షేమం వైపు వెళ్ళిపోతున్నారు అంటే ఆయన అన్నాడు ఒక మాట, పురుషోత్తం నువ్వు ప్రాంతాల మధ్య సమన్వయం కోరుకుంటున్నావు, వ్యత్యాసం ఉండకూడదు అనుకుంటున్నావు, నేను మనుషుల మధ్య కూడా కోరుకుంటున్నాను, కులాల మధ్య కూడా కోరుకుంటున్నాను. నేను పాదయాత్రలో చూశాను, ఒక కులానికి మధ్య వ్యత్యాసం, పేదలకి ధనికులకు మధ్య వ్యత్యాసం. 40 ఏళ్ళు చూసి నేను 60 ఏళ్ళు అనుకున్నాను. అనంతపురం జిల్లా మన రాయలసీమ వాళ్ళు కూడా చెప్తున్నారు 60 ఏళ్ళు అనుకున్నాను. అప్పుడు 40 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు అది బీసీలకి. ఆమె చూస్తే 60 ఏళ్ళు అనుకున్నాను నేను, 40 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళందరూ ప్రాంతాల మధ్య అట్లా సమన్వయం ఉండాలను, వ్యత్యాసాలు తగ్గాలను, మనుషుల మధ్య కూడా తగ్గాలి కదా. అంతవరకు ప్రభుత్వం అంటే ఆయన ప్రతి సంక్షేమ పథకాన్ని గ్రాస్ రూట్లో తెలుసుకునే ఇచ్చాడు. కాబట్టి ఇదొకటి మనకు కనబడుతుంది. రెండోది అన్నిటికన్నా సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు కదా, ఏమంటున్నారు, నేను ఈ పెన్షన్స్ 4,000 ఇస్తాను కదా, అంత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అనే సంఖ్య కాదు ఇక్కడ ప్రధానమైంది. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన పథకం యొక్క రూపం ఏంటంటే, మామూలుగా మీకు కూడా తెలుసు, గ్రామాల్లో ఒక రెడ్డో ఒక నాయుడో అడుక్కుంటే తప్ప నాకు సంక్షేమ పథకం రాదు. లేకపోతే కొన్ని సందర్భాల్లో రాయలసీమ భాషలో, మా రాయలసీమలో ఎవరన్నా వచ్చి నాకు సంక్షేమ పథకం కావాలి రెడ్డి గారు అంటే, కాసేపు ఆ దూడకు ఆవుకు ఆ పని చేయరా మళ్ళీ చెప్తానంటాడు. ఇది వాస్తవం. ఆ నుంచి నీ ఇంటికి వచ్చి నీకు సంక్షేమ పథకం ఇది అన్నాడు, గవర్నమెంట్ నీ దగ్గరకు వచ్చింది. అంతకుముందు గవర్నమెంట్ దగ్గరకు పోవడానికి ఇంకో రెడ్డో నాయుడో దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకొని వాడి ఇంట్లో ఆవుకో దూడకో పెట్టి వాళ్ళు నమస్కారం పెట్టి ఒక 2,50 రూపాయల కోసం ఆతృత పడిన ఆ దళితులు బలహీన వర్గాల ఇంటికి ప్రభుత్వం వెళ్ళి నీ పథకం రా అని చెప్పాడు. అంతకు మించిన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటి? అంతే. ఎంత ఇస్తున్నాం అనేది ప్రధానం కాదు, ఆ రూపం. ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఇది నీ పథకం అని చెప్పాడు. ఖచ్చితంగా రియలైజ్ అయింది సొసైటీలో చాలా పెద్ద సంఖ్యలో. ఇప్పుడు వాళ్ళే ఏడుస్తున్నారు. నాటు 40% ఓట్లు వేసారంటే ఊరేకున్న 40,000 ఎట్లా వస్తాయి? వాళ్ళందరూ ఏడ్చుకున్నారు అన్యాయంగా. వాళ్ళు ఏడ్చింది ఎందుకంటే నేను కొమ్మ అడిగిన, ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, జగన్ గారు ఆ రోజు ఆవేశంగా ఒక మాట్లాడినాడు కదా, ఏమనంటే ఆ అక్క చెల్లెల ఆప్యాయతలు ఏమైపోయాయో నాకు తెలియదని చాలా బాధతో అన్నాడు. అన్నమాట మాకు అర్థమైంది. జగన్ గారు ఏమన్నా మేము కూడా ఓట్లు వేయట్లేదు అనుకుంటున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు.
మమ్మల్ని కూడా ఏమైనా అపార్థం చేసుకుంటున్నాడు, మేము వేసాం ఆయనకి ఆ పిల్లోడికి 40% ఓట్లు పడ్డాయంటే వీళ్ళందరూ ఓట్లే కదా. అంతే కదా. కానీ వాళ్ళు కూడా మమ్మల్ని కూడా అనుమానిస్తున్నాడు, ఇంత చేసినా కూడా నాకు ప్రజలు ఓట్లేని మమ్మల్ని కూడా అనుమానిస్తున్నాడేమో అనే అంత రీచ్ అనేది ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు. మాకు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, 1000 రూపాయల పైన మేము ఇస్తే ప్రజలకు అందడానికి 10 రూపాయలు అందదు, మొత్తం కరప్షన్ అయిపోతుంది అన్నాడు. జగన్ గారు 2,50,000 కోట్లు ఇస్తే 2,50,000 డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళినాయి. నాన్ కరప్షనే కదా ఇంత కరప్ట్ సొసైటీలో. ఖచ్చితంగా జగన్ గారి సంక్షేమ పథకాలు బాగా పనిచేసే, ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలు కాపాడ్డాయి. కాబట్టి ఇవన్నీ ఈ రోజు కూడా జగన్ గారికి పునాదులుగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఈ జగన్ 2.0 అంటే ఏమి ఆశించవచ్చు? ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూ ప్రభుత్వానికి, మరోవైపు ఈసారి అంటే ఇప్పటికే ఆయన చేయాల్సిన సాహసాలన్నీ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అని మరో వర్గం విశ్లేషకులు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మాట్లాడుతూ, మీరేమంటారు సార్? జగన్ గారు ఏమి చెప్పినా యాక్సెప్ట్ చేసేదానికి సమాజం సిద్ధంగా ఉంది, అంటే ఆ ఓడ్ని. కారణం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏమంటారు జగన్ గారు మారతాడని. నేను దూరంగా పరిస్థితి, జగన్ గారు మారడం అంటే మోసం చేసినట్టే, మారాల్సిన అవసరం లేదు. చాలామంది ఏమంటారు జగన్ మారాలంటున్నారు, నేను మారకూడదు అంటున్నాను. ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నారని మరికొంతమంది అంటున్నారు. రియలైజ్ కాకూడదు, మారకూడదు. మారడం అంటే మోసం చేసినట్టే. ఎందుకంటే జగన్ గారి క్యారెక్టర్ మంచిది, క్యాడరు శ్రేణులు ఏం కోరుకుంటారంటే ఆ ఆప్యాయతలు మాగ్గడ కావాలని కోరుకుంటున్నారు. ఇది మారాలంటే ఎందుకు మారాలి? ఆ గ్యాప్ తగ్గాలి తప్ప జగన్ గారు మారడం నటించడమే. ఆయన పని కట్టుకుని ఎందుకు దూరం పెడతారు? ప్రజల దగ్గరికి అంత వెళ్ళిపోయి మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయిన మనిషి. అంటే క్యాడర్ కూడా మాతో ఉండాలి, అది ప్రతి ఒక్క కార్యకర్త ఏం కూడా నేను జగన్కి చెప్పాలనుకుంటాడు. అదేదో చూసుకోవాలి తప్ప జగన్ గారి క్యారెక్టర్ పట్ల ఎవరికి అనుమానం లేదు. నిజంగా వచ్చుంటే ఎట్లా నమ్ముతారు ఆయన మాట? 2.0 అనగానే ఎందుకు క్లాప్స్ కొడుతున్నారు? అది ఎందుకు కలవాలని కోరుకుంటారు? ఇప్పుడు డిమాండ్ ఎట్టుంది, మేము కలవాలి జగన్, మేము ఓడిపోయినా ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ప్రతిపక్షమే కదా. అవును అవును. ఈ పక్క దాడులు అంటున్నారు, జగన్ గారిని కలవడం అంటే ముద్రేసుకోవడమే కదా. అంతే, దాడులు పెరుగుతాయి కదా, 4 ఏళ్ళు ఇబ్బందే కదా, మళ్ళీ గెలుస్తాం లేదు తర్వాత విషయం. అయినా కలవడానికి సిద్ధపడుతున్నారంటే ఆ క్యారెక్టర్ మీద విశ్వాసం. కాబట్టి జగన్ మారడం కాదు, ఈ గ్యాప్ని ఫిలప్ చేసుకోవాలి తప్ప జగన్ మారడం అంటే నటించడం అవుతుంది. కాబట్టి ఆయన క్యారెక్టర్ అట్లే ఉండాలి. బట్ ఆ క్యారెక్టర్ మాకు కూడా కావాలని ఉన్న శ్రేణులకి ఏది గ్యాప్ ఉందో దాన్ని ఫిలప్ చేసుకోవాలి. ఆ మధ్య కుటుంబ కలహాలు వచ్చి, అంటే కలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచని చాలామంది అనుకోలేదు. కానీ చిన్న పెద్ద పెద్ద చీలికలుగా మారి చిన్న గొడవలు కాస్త అది సొంత చెల్లెలు కూడా తను వచ్చి ఒక పార్టీ తరఫున వకాలు తప్పుచుకుని మాట్లాడి ఆ పార్టీ అధ్యక్షురాలుగా కూడా, రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చేసి, ఇప్పుడు ఈసారి మరి ఎలా ఉండబోతోంది ఆ పార్టీ పాత్ర? జగన్మోహన్ రెడ్డి గారు దురదృష్టంలో అదృష్టం ఏంటంటే అన్ని అస్త్రాలు మొదట్లో ప్రయోగించేస్తున్నారు. ఒక రకం మంచిది ఆయనకి, అదేదో ఎన్నికల ముందు ప్రయోగించి దాని అంతా కడుక్కోవడం కాకుండా ప్రారంభంలోనే ఆయన ఉన్న అన్ని అస్త్రాలు అందించేయడం అనేది ప్రజలకు అర్థమైపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన పార్టీ, తెలుగుదేశం ఒక బలమైన పార్టీ. తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ జగన్ గారు తప్ప ఇంకొకరు లేరు. అలా రెండోది జగన్మోహన్ రెడ్డి గారి పైన అపోహలే తప్ప 2024 ఎన్నికల్లో అపోహలే అన్నీ. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అప్పులు కావచ్చు. అపోహలు ఎన్ని రోజులు ఉంటాయి? అపోహలు నిజాలు తెలిసిన తర్వాత పటాపంచలు అయిపోతాయి. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ ఒక చర్చ నడుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలు చేసేసినాడు. స్వప్న గారు నేను చూస్తే నేను ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలను, ఇప్పటివరకు జరిగిన అప్పుల్లో మెజారిటీ అప్పులు చంద్రబాబు గారు చేసినారు. జగన్ గారు ఎక్కువ అప్పులు చేయడం కాదు, జగన్ గారి కన్నా ఈ హైయెస్ట్ అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారే. లెక్క కూడా ఉంది, మనకు వారసత్వంగా 1 లక్ష చిల్లర కోట్లు వచ్చినాయి, ఏది ఉమ్మడి రాష్ట్రం నుంచి. దాంట్లో 50% చంద్రబాబు గారిగా. అవునుగా, ఎందుకంటే నా 10 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి 50,000 కోట్లు అయింది అనుకుందాం. ఆయన 2,70,80,000 కోట్ల దాకా అప్పు చేసినాడు, 3,50,000 కోట్లు అయినాయి అక్కడికి. జగన్ గారు చేసినప్పుడు 3 లక్షల కోట్లు, అక్కడికే 3 లక్షలు, ఇప్పుడు 1 లక్ష కోట్లు చెప్పారు. అంటే ఇప్పుడు ఈరోజు లాస్ట్లో 9 లక్షల కోట్లు అప్పు ఉన్నాయంటే దాంట్లో 5 లక్షల కోట్లు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎవరు మెజారిటీ అప్పులు చేసిన ఆయన, నీ తర్వాత అప్పులు చేసిన ఆయన గురించి మొత్తం అప్పులు పాలని వేస్తున్నాడు. ఎన్ని రోజులు చెప్తారు ఈ మాట? 1 రోజు తెలుస్తారు, 2 రోజులు తెలుస్తారు, 3 రోజులు చెప్తారు, అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రోజు అపోహలతో ఇబ్బంది పడ్డాడు. అపోహలు కొన్ని రోజులు పనిచేస్తాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. అంటే ఆ అపోహల నుంచి రియలైజ్ అవుతున్నారు కాబట్టి అన్ని అపోహలు అవుతున్నాయి కదా. ఇప్పుడు అప్పుల విషయంలో జగన్ గారు హైయెస్ట్ చేసింది 90,000 కోట్లు పర్ ఇయర్, ఒక ఇయర్లో మాత్రం చేసినాడు. ఈయన మొదటి ఇయర్కి 1,20,000 కోట్లు చేసి. మరొక చాలా కీలకమైన విషయం చాలామంది మర్చిపోయారు, కరోనావి 2 సంవత్సరాలు, దాదాపు 2 సంవత్సరాల పైన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కరోనాలో ఎటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రానికైనా వస్తాయో ఊహించుకోవచ్చు. కాబట్టి అప్పులు చేశారంటే అకారణంగా అయితే చేయలేదు కదా. కరోనా పరిస్థితులు ఆయన చేశాడు, ఇప్పుడు బాగుంది కదా.
మరి జగన్ గారి కన్నా జగన్ గారు 5 ఏళ్ళలో చేసిన 40% 1 ఇయర్లో చేసేసినాక అదే చెప్తున్నాం, అదే అంటున్నాం. అక్కడ అకారణంగా చేయలేదు, కారణంతో చేశారు. కారణం చేశారు. ఇక్కడ ఈ సంవత్సర కాలంలో అంతకంటే ఎక్కువ జరిగిపోవడం ఎక్కువ చేశారు. కాకపోతే అది అపోహ, జగన్ గారు అప్పు చేసేస్తారు. ఆ రోజు ఎవరు జగన్ గారి నుంచి ఈరోజు ప్రెస్ మీట్లు జగన్ గారు రెగ్యులర్గా పెట్టడం ద్వారా నిజాలు తెలుస్తున్నాయి. ఆ రోజు కారణమైన ఆయన చెప్పలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, మన పాటికి మనం పరిపాలించుకుందాం అనే ధోరణి వీళ్ళు వెళ్ళిపుష్ణ. అంటే మన పనితో చూపిద్దాం అని అనుకున్నారు తప్ప మరొక విధమైన అంటే అహంకారం కానీ లేకపోతే అది లేదు ఎప్పుడు. లేదు, అబద్ధాలు చెప్తున్నారు, చెప్పుకొని మన పాటికి మనం నిజాలు చేసుకుంటా పోదాం అంటున్నారు. అది కొంతవరకు అక్కడ తప్పిదం జరిగింది అనుకోవచ్చు. 100% జగన్ గారు అప్పుల విషయంలో ఈ రోజు ఇచ్చిన క్లారిటీ ఆ రోజు ఇవ్వకపోవడం వల్ల జనం నమ్మినారు కదా. జగన్ అప్పుల పాలు చేసేసినాడని పెద్ద పెద్ద మేధావులు అనుకునే వాళ్ళు శ్రీలంక అంటే నమ్ముతున్నారు కదా, నమ్మి ప్రచారం చేసేసినారు కదా. అదే మేధావులు మళ్ళీ చంద్రబాబు గారు అంతకన్నా ఎక్కువ ఇస్తానంటే నోరు మెదపకుండా ఇంట్లో కూర్చున్నారు, ఇప్పుడు మాట్లాడట్లేదు. కానీ జగన్ గారు ఓటములు ప్రతిదీ అపోహే, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అపోహే, విద్యుత్ ఒప్పందాలు అపోహే. ఈ అపోహలు తీర్పి నాకు ఏమవుతుంది, రెట్టించిన ఉత్సాహంతో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనేది ఆయన సాధించలేకపోయాడు, కానీ వీళ్ళేమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అంత పరిస్థితి రావడానికి కారణం ఇదే కారణం అవుతుంది. సో అయితే 2.0 కొత్త ఉత్సాహాన్ని అయితే తీసుకొస్తుంది అంటారు. అయితే అబ్సల్యూట్గా 2 రకాలు, ప్రజల్లో పనిచేస్తూ ఉంది, పార్టీ శ్రేణుల్లో పనిచేస్తుంది. పార్టీ శ్రేణుల్లో మళ్ళీ జగన్ గారితో మేము దగ్గర అవ్వగలిగాం అని వాళ్ళలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్రజల్లో కూడా జగన్ గారు వస్తే బాగుంటుందనే భావన ఏదో 2 క్లబ్ అవుతున్నాయి. రైట్, మన వాళ్ళకి మధ్య తేడా ఇంక 7% ఓట్లు అటు ఇటు అయిపోతే ఫలితం మారిపోతుంది. అవును. కానీ 7%లో ఇంట్లో వాళ్ళు మీన్స్ పార్టీ శ్రేణుల్లో కొంత కోపంగా ఉన్నారు కదా ఎలక్షన్ టైంలో, అది పోయింది. 2వ అంశం, ఈరోజు వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు, అంతే. ఉద్యోగస్తులకు జీతభత్యాలు కానీ ఇప్పుడు 2 DAలు అమలయ్య సోమవారు ఈ 2 DAలు జగన్ ఇచ్చింది, అది ఎవరికి తెలియదు, వీళ్ళు కూడా చెప్పరు. మార్చిలో క్యాబినెట్లో ఒక తీర్మానం చేశాడు, ఒక DA ఇప్పుడు ఇస్తున్నాను, ఇంకొక DA జూన్ నుంచి అమలు అవుతుంది అని క్యాబినెట్ అప్రూవ్ చేసేశారు. ఆటోమేటిక్గా అమలు కూడా అయిపోయింది. ఈ ప్రభుత్వం ఇంతవరకు DA లేదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన 1 DA కూడా జగన్ గారు ఇచ్చిందే. మరి ఆ విషయం ఎవరికి తెలియదుగా, చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి ప్రజలతో కమ్యూనికేషన్ ఓపెన్గా ఉండాలన్న విషయం ఒకటి, పార్టీ శ్రేణులతో మరింత మమేకం కావాలన్న విషయం మరొకటి. వీటన్నిటితో పాటు ఎప్పటికప్పుడు నిజాలని, అంటే అబద్ధాలు ఏమన్నా వచ్చాయి నిజాలు ఉన్నాయంటే అవి ఖండించి నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి, వాటితో పాటు అఫ్కోర్స్ ఇప్పుడు కొత్త ప్రణాళికతో 2.0 మొదలు కాబోతుంది. అబ్సల్యూట్ 2.0 ఆయన ప్రధానమైన మొదటి మార్పు ఏంటి, ఇప్పటికీ 3-4 ప్రెస్ మీట్లు పెట్టారు. నిజానికి ప్రారంభంలో ఆయన అసెంబ్లీకి పోవడాన్ని తప్పబట్టాం, ఎవరో అకాడమిక్గా ఉండేవాళ్ళు 100% పోవాలని అంటాం, ఇప్పుడు కూడా అదే అంటాం. కానీ మెల్లమెల్లగా పోకపోయినా మంచిదే కదా అని అభిప్రాయం ప్రజల్లోకి ఎందుకు వస్తుందంటే, ఆడపోయి మాట్లాడేది ఈడ బ్రాహ్మ మాట్లాడుతున్నాడు కదా, అసెంబ్లీలో మాట్లాడలే, ఈడ మాట్లాడమే, ఆడట్లా మైకీరు. ఒక అసెంబ్లీకి పోకుండా పోతాననేది ఒక మొండి నిర్ణయం, సొసైటీ దృష్టిలో ఒక నెగిటివ్ ఫ్యాక్ట్ కదా, దాన్ని కూడా 6 నెలలు ఆయన తట్టుకోగలిగినాడు. అంతే, 6 నెలల్లో అసెంబ్లీకి పోవడం అనేది ఎవడైనా ఒప్పుకోడు, కొంచెం అకాడమిక్గా ఉండేవారైనా అదేం డెసిషన్ అంటాం. అలాంటి వ్యక్తి 6 నెలల తర్వాత పోకపోతే మంచిదని జనం అనుకునే పరిస్థితి వస్తుంది. అంటే జగన్ గారు తీసుకునే నిర్ణయం కొంత దూరంగా తీసుకుంటారు, అది అర్థమయ్యే లోపల టైం అయిపోతూ ఉంది. కానీ ఈసారి వాళ్ళు చేసిన అపోహలన్నీ పటాపంచలు అవుతున్నాయి కాబట్టి ఇది యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం అనేది ఒక బిగ్ చేంజ్. ఇంకా చివరిగా పురుషోత్తం రెడ్డి గారు, అంటే 2.0కి మనం కొంతకాలం మనం చూడబోతున్నాం కాబట్టి వాటికి సాక్షిగా నిలవబోతున్నాం. భారతి గారి పాత్ర కొంత ఉండొచ్చేమో రాజకీయాల్లో అనే ఒక చర్చ మొదలైంది. దానికి మీరు ఇటీవల కాలంలో ఒక చోట ఖండించారు కూడా. సో దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? జనరల్గా బహుశా భారత రాజకీయాల్లో భారతి గారి మీద జరిగినంత దాడి ఎవరి మీద జరగలేదు. అదే ఆమె గొప్పతనం కూడా అంటాను నేను. ఒక వ్యక్తి మీద విపరీతంగా దాడి చేస్తున్నారంటే భయం ఇదే ఉండాలి. భారతి గారు ఎక్కడ స్పందించరు, ఆమె పని ఆమె చేసుకుంటూ పోతారు. అలాంటి వ్యక్తి పట్ల భారతి గారి భుజం మీద తుపాకు పెట్టి జగన్ కాల్చాలనే కాన్సెప్ట్. అప్పుడు మన శర్మిలా గారి ఎపిసోడ్ చూసినా, ఇప్పుడు ఎపిసోడ్ చూసినా పదే పదే చేస్తున్నా కూడా వారు ఎక్కడ స్పందించకపోవడం వల్ల ఆమె మళ్ళీ ఇప్పుడు 2 చర్చలు నడుస్తున్నాయి. భారతి గారు జగన్ గారు అరెస్ట్ అయిపోతారు, భారతి గారు టేక్ ఓవర్ చేస్తారని వాళ్ళే అంటారు. మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల షో చూసినామంటే ఆమె కూడా అరెస్ట్ అయిపోతుందని చెప్తారు. ఒకే స్టాండ్, ఒకసారి ఆమె నాయకత్వం అంటారు, ఇంకోసారి అంటారు. అంటే ఒక విధమైన భయభ్రాంతులకి లోను చేసే ప్రయత్నం అంటారు. అంతే. ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అయిపోతారు, చెల్లి లేదు, అమ్మ లేదు, కాబట్టి ఈయన కూడా అరెస్ట్ చేశారంటే ఇంక పార్టీ ముగిసిపోతుందని నేను నమ్ముతున్నాను. నాకు భారతి గారి పరిచయం కూడా లేదు, దూరం నుంచి చూసిన వ్యక్తిగా నమ్ముతున్నాను. భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. జరుగుతున్న పరిణామాలు అవన్నీ చూసినప్పుడు ఆధారం కదా ప్రధానమైంది. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే సంబంధం ఉండాలి. ఎక్కడ మనకు ఏదో నాకు అధికారం ఉంది కాబట్టి నేను లోపలేస్తానంటే మనం చేయగలిగింది ఏమీ లేదు, కానీ చేయలేరు. అట్లాంటిది ఒక చట్టం ఉంది, 7 సంవత్సరాలు లోబడే సెక్షన్ కింద నమోదైతే 60 రోజులు బెయిల్ ఇవ్వాలి, ఆ పైన అయితే 90 రోజులు బెయిల్ ఇచ్చి తీరాలి. వాళ్ళు ఎన్ని రోజులు పెట్టుకున్నా 3 నెలల పాటు
జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటే పార్టీ నడవదా? 16 నెలలు లోపల ఉన్నప్పుడే పార్టీ నడిచింది, అప్పుడు పార్టీ కూడా లేదు. అలా ఆ తర్వాత ప్రతిపక్షం, ఆ తర్వాత అధికార పక్షం ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఎందుకంటే భారతి గారు నేరుగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం నాకైతే కనపట్లేదు. ఆమె వస్తారని ఆమె పని ఆమె చేసుకుంటారు. కాకపోతే వీళ్ళు పదే పదే వారి క్యారెక్టర్ని వారిని ఇబ్బంది పెట్టడం ద్వారా జగన్ గారిని ఇబ్బంది పెట్టారు. నా మీద కోపం నేను అనుకోను, భార్య కదా, అవును, సొంత ఇంటూ ఇరిటేట్ అవుతారు కదా. నిజానికి భారతి గారు నడుపుతున్నటువంటి ఇన్స్టిట్యూషను వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో నాడు నేడుకు స్ఫూర్తి. అవును, కానీ ఎవరికి తెలుసు? చాలా సింపుల్గా అన్నారు, వాళ్ళు ₹1 పెడతారా ప్రజలు. కానీ అసలు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంవత్సరానికి 10,000 మంది ఉచితంగా పేదలకు చదివిస్తున్నారు. ఉచితంగా డ్రెస్సు, ఉచితంగా మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం. ఇవన్నీ కదా నాడు నేడు అంటే. ఒక తన భార్య, ఒక మహిళ, వెంకటప్ప అనైనా రాజశేఖర రెడ్డి గారి గురువు, అవును, బీసీ, వాళ్ళు అక్కడ చదువుకున్నాడు స్కూల్. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం. రాజశేఖర రెడ్డి గారికి ఒక రకంగా పేదల పట్ల కాపుకున్నాడు, ఆయనే కారణం. తన తండ్రి పేరు పెట్టుకోకుండా వెంకటప్ప పేరు పెట్టాడు. పెట్టుకోవచ్చు కదా, రాజారెడ్డి గారి మెమోరియల్ స్కూల్ అంటే ఎవరు వద్దంటారు? ఆయన వెంకటప్ప గారు అడుగుతారా? ఆయన ఎవరు కూడా ఎవరు తెలియదు. వెంకటప్ప మెమోరియల్ దాన్ని కోడలకి ఇచ్చాడు. వీళ్ళు రాజకీయ నాయకులు ఏం బాగా చేస్తారో చేయరని కోడలకి ఇచ్చాడు. ఆమె అంత అద్భుతంగా నడుపుతూ ఒక రకంగా ఒక పర్సన్గా ఒక స్కూల్ నడపగలిగింది. నేను ఎందుకు నడపకూడదు ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం అంతా స్పిరిట్ అయినారు. ఒక స్కూల్ చాలు ఆమె ఎంత సేవ చేస్తుందని. అట్లాంటి పర్సనాలిటీని వీళ్ళు టార్గెట్ చేయడం ద్వారా ఏదో ఇబ్బంది పెడుతున్నారు. కానీ అట్లాంటివి ఏం జరగవు. భారతి గారు తన రోల్ తాను పోషిస్తారు, జగన్ గారు తన రోల్ పోషిస్తారు, పార్టీ రోల్ పోషిస్తారు. పురుషోత్తం రెడ్డి గారు, వేచి చూద్దాం. రాజకీయ పరిణామాలు మళ్ళీ ఊపందుకుంటున్న మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం బలంగా ఉండే ప్రతిపక్షం మరింతగా తన బలాన్ని వినిపించడానికి, గళాన్ని వినిపించడానికి ప్రజల్లోకి వెళ్ళడం, బయటికి రావడం అనేది చాలా సహేతుకమైన పరిణామం ప్రజాస్వామ్యంలో. వేచి చూద్దాం సార్. ధన్యవాదాలు మీ విశ్లేషణ ఇచ్చినందుకు. నమస్కారం.